మొబైల్ రీఛార్జ్ అయిపోయిందా? ఇంకొన్ని రోజుల తర్వాత చేసుకుందామని అనుకుంటున్నారా? అయితే ఒక్కసారి ఈ విషయం తెలుసుకోవాల్సిందే. చాలా మంది రీఛార్జ్ ముగిసినా నెలల తరబడి సిమ్ ని అలాగే వదిలేస్తూ ఉంటారు. అలా చేస్తే మీ నెంబర్కే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. రీఛార్జ్ గడువు ముగిసిన తర్వాత కొంత గ్రేస్ పీరియడ్ వరకు మాత్రమే టెలికాం కంపెనీలు సేవలు కొనసాగిస్తాయి. ఆ తర్వాత ఇన్కమింగ్ కాల్స్, అవుట్ గోయింగ్ కాల్స్, SMS సేవలు నిలిపేస్తాయి. ఎక్కువ కాలం రీఛార్జ్ చేయకపోతే సిమ్ ఇనాక్టివ్ అయ్యే అవకాశం ఉంటుంది. నిర్ణీత కాలం తర్వాత ఆ నంబర్ను ఇతర వినియోగదారులకు కేటాయించే ప్రక్రియను కూడా టెలికాం సంస్థలు చేపట్టొచ్చు. అందుకే సిమ్ ను యాక్టివ్ గా ఉంచుకోవాలనుకుంటే కనీస వాలిడిటీ ఉన్న ప్లాన్ తో అయినా రీఛార్జ్ చేసుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తూ ఉన్నారు. అయితే తక్కువ ఖర్చుతో సిమ్ యాక్టివ్ గా ఉంచుకోవాలనుకునే వారికి ఎయిర్టెల్, జియోలో కొన్ని బేసిక్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఎయిర్టెల్లో 199 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు 300 SMSలు లభిస్తాయి. డేటా అవసరం ఉన్నవారు 299 ప్లాన్ తీసుకుంటే రోజుకు 1 GB డేటా, రోజుకు 100 SMSలు, అన్లిమిటెడ్ కాల్స్ పొందొచ్చట. జియో వినియోగదారులకు ₹189 ప్లాన్ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్లో 28 రోజుల వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ కాల్స్, 300 SMSలు, మొత్తం 2 GB డేటా లభిస్తుంది. డేటా పూర్తయ్యాక 64 kbps వేగంతో ఇంటర్నెట్ కొనసాగుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఈ ప్లాన్ అందుబాటు ప్రయోజనాల్లో మార్పులు ఉండే అవకాశం ఉందని కంపెనీలు పేర్కొంటూ ఉన్నాయి. వినియోగదారులు గుర్తుంచుకోవాల్సిన మరో కీలక విషయం ఏంటంటే, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5G సేవలు వేగంగా విస్తరిస్తున్నాయి. అర్హత ఉన్న ప్లాన్లు 5G కవరేజ్ ఉన్న ప్రాంతాల్లోనే ఆ సేవలు అందుబాటులో ఉంటాయి. అదే సమయంలో టెలికాం రంగంలో మరోసారి టారిఫ్ పెంపుపై చర్చ సాగుతూ ఉంది. రాబోయే నెలల్లో రీఛార్జ్ ధరలు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తూ ఉన్నాయి. ఇప్పటికే కొన్ని ప్లాన్ల ధరలను ఎయిర్టెల్ సవరించింది. అందుకే మీ సిమ్ ని యాక్టివ్ గా ఉంచుకోవాలన్నా, ఓటీపీలు, బ్యాంకింగ్ సేవలు, UPI లావాదేవీలు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగాలన్నా, ఓటీపీలు, బ్యాంకింగ్ సేవలు, UPI లావాదేవీలు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగాలన్నా గడువు ముగిసేలోపు సరైన ప్లాన్తో రీఛార్జ్ చేసుకోవడం మంచిదని టెలికాం నిపుణులు సూచిస్తూ ఉన్నారు.